షిరిడీ శ్రీ సాయినాథుని దివ్యక్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక యోగిరాజ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అంటూ భక్తులు భక్తి పారవస్యంతో సాయినాథుని కీర్తిస్తూ ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతూ ఉంటుంది. కుల మత వర్గ సంబంధం లేకుండా ఎవరైనా ఏ ప్రాంతం వారైనా ఈ దివ్యక్షేత్ర సందర్శనంతో పునీతులవుతూ ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడికి ఈ దివ్యక్షేత్రమే ప్రత్యక్ష సాక్ష్యం. బాబా, నీ దర్శనం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంతకాలానికి కరుణించావా? నా మనసుకెంతో హాయిగా ఉంది. శారదా, వస్తున్నా. స్వామి, మళ్ళీ కరుణిస్తే మరోసారి నీ దర్శనం చేసుకుంటాను. ఓం సాయి శ్రీ సాయి. దర్శనం బాగైందా? బాబా చాలా బాగా దర్శనమిచ్చారు హేమా. నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను షిరిడి వస్తానని, ఆ బాబాని చూస్తానని అస్సలు అనుకోలేదు. మీ అందరి దయ వల్ల చూడగలిగాను. అదేంటమ్మా, ఇందులో మా దయ మాత్రమే ఉంది. మేము ఎలాగో వెళ్తున్నాం కాబట్టి నిన్ను రమ్మన్నాం. అంతేకాని ఇందులో ప్రత్యేకించి మేం చేసింది మాత్రమే ఉంది. నీకో విషయం తెలుసా? మనం చూడాలనుకున్నప్పుడు బాబాని చూడలేం. ఆయన రమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడే రాగలుగుతాం. ఒకవేళ ఆయన అనుమతిచ్చినా నేను రాగల ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు కదా. అవన్నీ ఆయనే ఏర్పాటు చేస్తారమ్మా. బాబాగారి మహిమలే మహిమలు. ఆయన ఆదేశం ఉంది కాబట్టే నిన్ను పిలవాలని మాకు అనిపించింది. పేద ధనిక ఇలాంటి భేదాలు మనకు గాని బాబాగారికి లేవమ్మా. అయినా నువ్వు పేదరికంలో ఉన్నావని ఎందుకు ఫీల్ అవుతావు? ఎన్ని కోట్లు సంపాదించినా పక్కనున్న వాళ్ళకి అన్నం మెతుకు విదిలించరు. కానీ మీ నాన్నగారు ప్రతిరోజు ఆయన చేతుల మీదుగా కొన్ని వందల మందికి అన్నం పెడుతుంటారు. ఆ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు? ఆయన గొప్పతనం గురించి చుట్టుపక్కలందరికీ తెలుసు. బాబా, పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తృప్తిగా భోంచేయాలి. మా వంటలు బాగున్నాయని అందరూ మెచ్చుకోవాలి. దండం పెట్టుకుని చాలు. మీరందరూ వెళ్ళి కూరగాయలు తగ్గండి. ముందు అర్జెంటుగా వంటలు బాగుండాలి. నువ్వు మగపెళ్లి వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ముందు వాళ్ళ కాఫీలు పంపించు. మరి ఆడపెళ్లి వారికి కాఫీ బదులు మంచినీళ్ళు ఇచ్చినా పర్లేదా మావయ్య? అప్పుడు డబ్బులు బదులు చిల్లర పెంకులు ఇస్తారు. ఓకేనా నీకు? అది కరెక్ట్ కాదు. ఎదవజోకు లేకు. ఇదిగో, పెళ్లి వాళ్ళందరూ 350 మంది వస్తారని వాళ్ళు చెప్పారు. వాళ్ళందరికీ క్యారెట్ స్వీట్, కాయగూరలు, పప్పు అవన్నీ కూడా రెడీ చేయండి. ఒకవేళ ఎవరన్నా ఎక్స్ట్రా వస్తే వాళ్ళకప్పుడు అన్నం వండి వారుద్దాం. ఓకేనా? పదండి. నువ్వేంట్రా ఇంకా ఇక్కడ? ప్రసాదం మావయ్య. తీసుకో. అలాగే. ఇక్కడ ఆపండి బాబాయ్. అదేంటమ్మా,
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం కదా. పర్వాలేదు బాబాయ్, నాన్నగారి పక్కనే కళ్యాణ మంటపంలో వంట చేస్తున్నారు, నేను అక్కడికి వెళ్తాను. శారదా, క్షేమంగా చేరానని నాన్నగారితో ఫోన్ చేయించు. నిన్ను మాతో తీసుకువెళ్ళడానికి మీ నాన్న ఒప్పించేసరికి తల ప్రాణం అరికాల్లోకి వచ్చింది. అదేం లేదు హేమ, చిన్నప్పటి నుంచి ఎక్కడికి ఒంటరిగా పంపించింది లేదు, అందుకే ఆయనకు భయం. సరే అయితే నేను బయలుదేరతాను. చాలా థ్యాంక్స్ బాబాయ్. మంచిదమ్మా, జాగ్రత్తమ్మా. సరే. నమస్తే. నమస్తే. నమస్కారం. బాగున్నారా? ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన్ శృణ్వన్నాం నోతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధారామి ఆవాహయామి సువర్ణరత్నగత సింహాసనం సమర్పయామి. మీరు చూస్తుండండి. కాఫీలు తీసుకోండి. కాఫీలు ఇచ్చేది మాకు కాదయ్యా, ముందు ఆ మగపెళ్లి వాళ్ళ సంగతి చూడండి. వాళ్ళకు కూడా ఇస్తామండి, ముందు మీరు తాగండి. ముందు వాళ్ళ సంగతి చూడయ్యా, వాళ్ళు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే. లక్ష్మి, నువ్వు వెళ్ళి వియ్యాల వరకు దగ్గరుండి కాఫీలు అలాగే. మర్యాదగా ఉంటుంది. వెళ్ళు. అలాగే అలాగే, మీరు వాళ్ళని చూసుకోండి. సరేలే. నువ్వు పద. అలాగేనండి. నమస్కారం అమ్మా. నమస్తే బాబు, అంతా బాగున్నారు కదా? నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంది బాగున్నారా? అరే చిన్నగారా, జాగ్రత్తగా ఆడుకోండి. ఎరా, రూమ్లో రాత్రి బాగా నిద్ర పట్టిందా? రూమ్లన్నీ బాగానే ఉన్నాయి కదా? బాగున్నాయి నాన్న. నిజమే చెప్తున్నావా లేక నేను అడుగుతున్నాను చెప్పి అడ్జస్ట్ అవుతున్నావా? నిజంగా బాగున్నాయండి. మన చుట్టాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. బాగున్నారా? బాగున్నామండి. త్వరగా రా. అన్నయ్య గారు, కాఫీలు తీసుకోండి. అప్పుడే కాఫీలు ఏంటమ్మా? టిఫిన్లు రెడీ అవుతున్నాయి, ఈలోగా కాఫీ తాగండి. సరే కానీ. చూడటానికి కాఫీ చాలా చిక్కగా ఉంది. కాఫీ చాలా బాగుందమ్మా. కాఫీని ఎలా ఉందంటే వంటలు ఇంకెంత బాగుంటాయో. చాలా బాగుంటాయి అన్నయ్య గారు. సత్యమూర్తి గారి వంటలంటే ఈ జిల్లా మొత్తానికి తెలుసు. ఒక పెళ్లిలో ఆయన వంటలు తిన్నాం, గుర్తు పెట్టుకుని ఆయన్నే పిలిపించాం. అందరికివ్వు బాబు. పాదయోపాద్యం సమర్పయామి, అష్టయోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆతపనీయం సమర్పయామి. యదా శుద్ధోదకస్నానం ఆపోహిష్టమదో భవస్థానో ధేదాతరాం మహైరణాయ చక్షతే యోగస్య పదవరసాదస్య భాజేతేన. ఏమిట్రా ఇంకా ఆకుకూరలు తడుగుతూనే కూర్చున్నారా? ఇలా అయితే ఎలా? 4 కూరలు అవ్వాలి. గుత్తొంకాయ కూర అవ్వాలి, బంగాళదుంప కూర అవ్వాలి, టమాటా పచ్చడి అవ్వాలి. ఇదిగో ఈ పొట్లకాయతో పెరుగు పచ్చడి చేయాలి. ఒరే, ఆ దోసకాయలు కూడా తరుగు, దాంతో పచ్చడి చేయాలి. ఏరా, సొరకాయ ముక్కలు అంత పెద్దగా తరిగితే ఎలాగా? సన్నగా తరుగు. ఒరే, ఈ మధ్య ఉల్లిపాయల్లో కుళ్ళిపోయినవి ఎక్కువ వస్తున్నాయి, జాగ్రత్తగా మంచి మంచి వాడాలి. ఆ ఉల్లిపాయలతో పాటు ఈ ములక్కాయలు కూడా కోసి సాంబార్లో వేసి, కొత్తిమీర కరివేపాకు అన్ని వేసి బాగా చేయాలి. జాగ్రత్తగా చేయండి, సరేనా? తొందరగా కానివ్వండి, టైం అయిపోయింది. యారా, బాగా నలిగిందా పిండి? నలుగుతా ఉంది. అబ్బే, ఇంకా బాగా నలగాలి. నీళ్ళు కొంచెం పోయి. బాగా మెత్తగా ఉండాలి, 10 నిమిషాల నుంచి గారెలు కరకరలాడుతుండాలి. అలాగే అలాగే. ఎరా, ఇంతకన్నా పెద్ద గరిట దొరకలేదా నీకు? ఉంది మామయ్య. ఇదిగో ఇంతకన్నా చిన్న గరిట ఇక్కడ ఉంది కదా, దీంతో తిప్పనా? దీంతో తిప్పు. సరే సరే. అర్థమైంది కదా కాలుతుందని? పెద్ద గరిటతో ఏడవరా. ఇన్నేళ్ల మట్టి నా దగ్గర పనిచేస్తున్నావు, ఎప్పుడు అర్థమవుతున్నా నీకు? ఏమయ్యా, అప్పడాలు బాగా వేయించు, కరకరలాడాలి, మాడిపోయేదాకా ఉంచుకో. మామయ్య, బాబాయిని అప్పడాలు వేయించేటప్పుడు డిస్టర్బ్ చేయదు మామయ్య. మొన్న అట్లూరు రాజారావు గారి ఇంట్లో వంటకెళ్ళినప్పుడు నేను ఇలాగే పాపం కదిలించా. అప్పడాలతో పాటు ప్లాస్టిక్ పేపర్లు కూడా వేపించి వడ్డించాడు. అది తిన్నోళ్ళకి సర్జరీ చేసి ప్లాస్టిక్ పేపర్ బయటికి తీశారు మామయ్య. మామయ్య, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇదేనా? నువ్వు నోరు మూసుకోపోతే ఆ ప్లాస్టిక్ సర్జరీ నీకు చేస్తా, అప్పుడు అర్థమవుతుంది. ఎలా వెళ్ళి వంట పని రా.
నాన్న నాన్న ఏమైంది? ఏం లేదమ్మా, ఈ పొగ వల్ల కొంచెం దగ్గొస్తుంది, అంతకంటే ఏం లేదు. నువ్వెందుకు నాన్న ఇదంతా చేస్తున్నావు? చిట్టి మావ విన్నాడు కదా. మావయ్య నువ్వు వచ్చి చూడొచ్చు కదా. ఎక్కడమ్మా, మా మాట వింటేగా. ప్రతి దాంట్లో నేను చేయి పెట్టకపోతే రుచి ఎక్కడ తగ్గిపోతున్నానో నేను భయం. రై ఆపరా, పెద్ద దాంట్లోనే ఉంటావు, వెళ్ళి ముందు ఆ పని చూడిపో. ఏమ్మా దర్శనం బాగా జరిగిందా? ఓ బ్రహ్మాండంగా అయింది. ఇదిగో ప్రసాదం. నేను తీసుకుంటానమ్మా. చిట్టి మావయ్య ఇదిగో ప్రసాదం, మన వాళ్ళందరికీ పంచిపెట్టే. అలాగే అలాగే. పోన్లే అమ్మా, బాబా దర్శనం చేసుకోవాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నావు, ఇన్నాళ్ళకి నీ కోరిక తీరింది. ఎలాగో నేను పంపించలేకపోయినా ఆ బాబానే నిన్ను తీసుకెళ్ళాడమ్మా. నువ్వు బాబాను తలుచుకుంటూ షిరిడి వెళ్ళావా? ఈయన మాత్రం నిన్నే తలుచుకుంటూ ఉన్నాడు. మా నాన్నకి నేనంటే ప్రాణం. నా బంగారు తల్లి. సరే నాన్న, నువ్వు మిగతా పనులన్నీ చూసుకో, ఈ వంట పని నేను చూసుకుంటాను. వద్దమ్మా, ఇప్పటికే ప్రయాణం చేసి వచ్చి అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకు ఇష్టమైన మసాలా వాళ్ళు ఉన్నాయి, వెళ్ళు. సరే, కానీ నువ్వు మాత్రం ఈ పొయ్యి దగ్గర ఉండటానికి వీల్లేదు. మావయ్య నువ్వు చూసుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. సరే. ఏమిట్రా అలా చూస్తున్నావు? శారద చూసుకోమందిగా మావయ్య. కొట్టాలంటే పళ్ళు రాలుతాయి, మరి చూడటం అంటే అలా చూడటం కాదురా, పొయ్యి దగ్గరికి వెళ్లకుండా చూసుకోమంది నన్ను. అలాగే వెళ్ళి ఉప్పు కారం కలుపు. ఉప్పు కారం నేను కలపడా? ఉప్పు నేను కలిపానంటే తినే వాళ్ళకి ఉప్పు ఫ్యాక్టరీ ఉన్నట్టే లోపల. సరే సరే, నువ్వు వెళ్ళి వేరే ఏదైనా పని చూసుకో. నువ్వు వెయ్యి మావయ్య. ఉషతీరివ మాతరః తస్మారింగమాపభోజస్సక్షదానుమనాం ఆపోధనేదాత్రః వస్త్రం అభివస్త్రా సుసనా సావధేన శుతగాః పుడిమానాభింద్రావత్తమహిరణ్య భస్మానుగో దేవసమా. అవును చిట్టి, నాకు ఒక చిన్న అనుమానం. ఏంటది? వంట అంత బాగా చేస్తావు, ఉప్పు కారం మాత్రం మీ మావయ్య చేత వేస్తావు. ఏ నీకు చేత కదా? నాకెందుకు చేత కాదు, బ్రహ్మాండంగా వచ్చు. మరి అయితే నువ్వే వేయచ్చుగా. జనాలకి తింటాం రాదు. ఒకసారి ఇలాగ వంకాయ కూర చేస్తే పెళ్ళి అయిపోయింది. అవునా? ఎందుకని? ఎందుకేంటి, నేను చేసిన వంకాయ కూర తిని పెళ్లి కూతురు వాంతులు చేసుకుంది. ఓరు నాయనో, పెళ్లికి ముందే వాంతులేంటని పెళ్లి కొడుకు పారిపోయాడు. ఏంటి చిట్టి మావయ్య పని చేయకుండా కబుర్లు చెప్తున్నా? నాన్నగారు చూస్తే అంతే. అబే, పని చేసుకుంటూ మాట్లాడుకుంటున్నావమ్మా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపో సొల్లుపేమున్నది. అలాగే. అవును, నేను షిరిడీకి వెళ్ళిన 2 రోజుల్లో ఎన్ని సినిమాలు చూసా? నేనా? సినిమాలా? అబే చూడదమ్మా. నాకు తెలుసులే మావయ్య, చెప్పు. నాన్నకి చెప్పనంటే చెప్తాను. ఆయనకి చెప్పను, చెప్పు. మొన్న నరసరావుపేట వంటలు చేయడానికి వెళ్ళాం కదా, అప్పుడు కళ్యాణ మండపంలోనే పడుకున్నాం. మావయ్య నిద్రపోతుంటే నాకు నిద్ర పట్టట్లేదు, అందుకే పక్క థియేటర్లో జులై సినిమా ఆడుతుంటే దాన్ని చూడడానికి వెళ్ళిపోయా. మరి నాన్న మధ్యలో లే చూడలేదా? అదే డౌట్ తో మధ్యలో ఓసారి వచ్చి మావయ్యని చూసి వెళ్ళిపోయా. ఇక్కడే ఒక విచిత్రం జరిగిందమ్మా. జులై సినిమాలో రవితేజ కనపడ్డాడు. జులై సినిమాలో రవితేజ? అదెలా? ఈ కంగారులో అదే థియేటర్ అనుకున్న ఇంకో థియేటర్ లో రవితేజ సినిమా ఆడుతుంది. సరే వెళ్ళాం కదా మొత్తం సినిమా చూసేసా. అయితే ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసావన్నమాట. భలే విచిత్రంగా జరిగింది. దీంట్లో నిలిపోయారా? ఏ శారదా, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ వంటలు చేసేది మేమేనే. మరి నువ్వు? ఇది మా బాబాయ్ కొడుకు పెళ్ళేనే. అవునా? ఇదిగోవే, ఈడు ఏడుస్తున్నాడు, ఇంకొంచెం తీసుకో. అయ్యో, బాబెందుకు ఏడుస్తున్నాడు? అదేనే, పాల కోసం, అందుకే వచ్చాను. ఎవరి బాబు? వీడు నా కొడుకేనే. అవునా? అందుకే నా అంత ముద్దుగా ఉన్నాడు. అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడే? మన ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేశారు. మరి నీ సంగతి ఏంటే? ఏ, నాకు మాత్రం ఏం తక్కువ? నాకు 4 పిల్లలున్నారు తెలుసా? నలుగురు పిల్లలా? అవును.